మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అక్క, నీకు ఇంతకు ముందే చెప్పాను. జానుని నా ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు. చూడు వివేక్, నేను చూసిన ఆ అమ్మాయితోనే నీకు పెళ్లి జరుగుతుంది. రెడీగా ఉండు అని చెప్పి దేవయాని లోపలికి వెళ్తుంది. పెద్దమ్మ, జానుని నేను పెళ్లి చేసుకోకపోతే నా జీవితానికి అర్థమే లేకుండా అయిపోతుంది. భవిష్యత్తు మీద ఆశ లేకుండా నేను ప్రాణాలతో ఉండి కూడా వేస్టే పెద్దమ్మ. నిరాశగా జీవితాన్ని గడపాల్సి వస్తుంది అని వివేక్ అంటే, చూడు వివేక్, జాను మీద ఉన్న నీ ప్రేమనే నిన్ను గెలిపిస్తుంది. ఎదురు చూస్తూ ఉండు, నువ్వే గెలుస్తావు అని అరవింద ధైర్యం చెప్తూ ఉంటుంది. తరువాత లక్ష్మి పరిగెత్తుకుంటూ దీక్షితులు గారి దగ్గరికి వస్తుంది. ఏంటి దీక్షితులు గారు, పరిష్కార మార్గం దొరికిందన్న సంతోషమే మీ ముఖంలో కనిపించట్లేదు అని లక్ష్మి అంటుంది. చూడు లక్ష్మి, వరద వస్తున్నప్పుడు సంతోషపడాలా, బాధపడాలా? బాధపడాలి కదా. అలాగే ఈ పరిష్కార మార్గం దొరికిందని సంతోషపడాలో, బాధపడాలో నాకు అర్థం కావటం లేదు. ఈసారి మిత్రకు వస్తున్న గండం చాలా పెద్దది. దానిని నివారించడానికి నువ్వు చేయాల్సింది కూడా చాలా కష్టతరం. అందుకే నాకు చాలా బాధగా ఉంది అని దీక్షితులు గారు చెప్తారు. చూడండి దీక్షితులు గారు, పరిష్కార మార్గం దొరికినప్పుడు అది ఎంత కష్టమైనా మిత్రగారి ప్రాణాల్ని కాపాడుకోవటమే మనకు కావాలి అని లక్ష్మి అంటుంది. చూడు లక్ష్మి, నీకు చెప్తుంటే అర్థం కావటం లేదు. ఈసారి మిత్రని కాపాడే ప్రయత్నంలో నీ ఆయువు ప్రశ్నార్థకం అవ్వచ్చు. నీ ఆయువు పూర్తిగా కూడా పోవచ్చు అని దీక్షితులు గారు చెప్తారు. అప్పుడు లక్ష్మి, చూడండి దీక్షితులు గారు, మిత్ర గారి సంతోషం కోసం, నందన్ కుటుంబ సంతోషం కోసం నేను మనసారా ప్రేమించిన మిత్ర గారినే వదులుకున్నాను. నాకు ఇంతకన్నా బాధ వేరొకటి ఉంటుందా? ఇంతకన్నా పెద్ద బాధ నాకు ఎప్పటికీ ఉండదు. మీరు సంతోషంగా ఆ పరిష్కార మార్గం ఏంటో చెప్పండి. మిత్రగారి ప్రాణాలు కాపాడడమే నాకు కావాలని లక్ష్మి అంటుంది. అప్పుడు దీక్షితులు గారు ఏదో ఒక పరిష్కార మార్గం చెప్తారు. అది మనకు వినిపించరు. ఇదమ్మా లక్ష్మి అని అనడంతో, నేను దేనికైనా సిద్ధమే, దీనికి సిద్ధమే దీక్షితులు గారు అని లక్ష్మి చెప్పటంతో, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నీ ప్రాణాలు పోయినా నువ్వు లెక్క చేయవా? కాస్తైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా అని దీక్షితులు గారు అంటే, భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. భార్యగా నేను చూస్తూ ఊరుకోగలనా? కాబట్టి నేను దీనికి సిద్ధమే దీక్షితులు గారు, ఏర్పాట్లు చేయండని లక్ష్మి అనడంతో, అలాగేనని దీక్షితులు అంటారు. తర్వాత మిత్ర వాళ్ళ ఇండ్లు రావటంతో, గ్రానీ, నువ్వు లక్కీ కోసం ఫ్రూట్స్ తీసుకువస్తానని చెప్పావు కదా. నేను లోపల లక్కీతో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురా గ్రానీ అని అనడంతో, అలాగేనని వసుంధర ఫ్రూట్స్ కోసం కారులో బయలుదేరి వెళ్తే జున్ను పరిగెత్తుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడే దేవయాని, మనీషా జున్నుని చూస్తూ ఉంటారు. వీడు చూడు, సొంత అక్కకో చెల్లికో ఏదో అయిందన్నట్లుగా ఇలా పరిగెత్తుకు వస్తున్నాడు. ఇప్పుడు చూడు వీడి సంగతి చెప్తాను అని దేవయాని బయటికి వస్తుంది. ఏయ్ ఆగు ఆగు, ఏంటి నీ సొంత అక్కకో చెల్లికో ఏదో అయినట్లు నువ్వు ఇలా పరిగెత్తుకు వస్తున్నావు? జస్ట్ ఫ్రెండే కదా, అది కూడా ఈ మధ్యనే మీరు ఫ్రెండ్స్ అయ్యారు. దీనికోసమే ఇంతలా బాధపడిపోతూ పరిగెత్తుకు రావాలా అని దేవయాని అంటుంది. సొంత వాళ్ళు అయితేనే మనం బాధపడాలా? మామూలుగా ఫ్రెండ్స్ అయితే బాధపడకూడదా? నేను ఎవరి కోసమైనా ఇలాగే బాధపడతాను, ఇలాగే చూడ్డానికి వస్తాను అని జున్ను అంటాడు. నేనైతే సొంత వాళ్ళకి ఏదైనా అయినా కూడా నీలాగా ఇంత ఓవర్ యాక్షన్ చేయనని దేవయాని అంటుంది. అదేంటి మీరు అలా మాట్లాడుతున్నారు? మీ కొడుకుకి ఇందాక కారు యాక్సిడెంట్ అయింది కదా, కాలు కూడా గాయమైపోయి రోడ్డు మీదే అలా పడిపోయి ఉన్నాడు కదా, మీరు ఏమీ బాధపడడం లేదా అని జున్ను అనడంతో, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? వివేక్కి యాక్సిడెంట్ అయిందా? కాలుకి గాయం కూడా అయిందా? ఎక్కడ్రా చెప్పరా, నేను వెళ్తున్నాను అని దేవయాని వెళ్ళబోతూ ఉంటే, ఆగండి ఆగండి, మీ అబ్బాయికి ఏమీ కాలేదు, నేను చిన్న అబద్ధం చెప్పాను అంతేనని అనడంతో, ఏయ్ ఏంట్రా, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చెప్తావు? ఒక్క క్షణం నా గుండె జారిపోయినంత పని అయిపోయింది తెలుసా అని దేవయాని అరుస్తూ ఉంటుంది. మీరు బాధ అంటే ఏంటో అసలు మర్చిపోయినట్లున్నారు. అందుకే దానిని గుర్తు చేద్దామని నేను ఇలా మాట్లాడాను. మీరు ఇప్పుడు మీ కొడుకు కోసం ఎంతలా అయితే బాధపడ్డారో, లక్కీకి బాగోలేదని చెప్పగానే నాకు కూడా ఇలాగే బాధ వేసింది. మీకు బాధ అంటే ఏంటో గుర్తు చేద్దామనే ఇలా చేశానని జున్ను చెప్తుంటే, నువ్వు నాతోనే ఇలాంటి తమాషాలు ఆడతావా అని దేవయాని అరుస్తూ ఉంటుంది. అప్పుడే వసుంధర అక్కడికి వచ్చి, అమ్మా బాగున్నారా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. లక్కీ ఎక్కడ ఉంది అని అంటే, ఆ రండి రండి, లోపల ఉంది వెళ్ళండి అని దేవయాని చెప్తుంది. మిత్ర, వివేక్, జున్ను మాటలన్నీ వింటూ ఉంటారు. వసుంధర మిత్ర దగ్గరికి వచ్చి, మిత్ర లక్కీ ఎక్కడ అని అనడంతో, లోపల ఉంది వెళ్ళండి అని మిత్ర కూడా చెప్తాడు. ఆంటీ, ఈ జున్ను గాడిని మనం కెలికి అనవసరంగా మనం తప్పు చేశామనుకుంటా, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనీష అనడంతో, అవునని దేవయాని అంటుంది. తర్వాత జున్ను పరిగెత్తుకుంటూ లక్కీ దగ్గరికి రాగానే వసుంధర కూడా అక్కడికి వస్తుంది. హాయ్ బ్రో అని మాట్లాడుకుంటూ ఉంటారు.
అనయ్య, ఈ జున్నుగాడు చూస్తేనేమో బొంగరంలా చిన్నగా ఉంటాడు. మాటలేమో భూగోళం అంతా ఉంటాయి కదా! భలే మాట్లాడతాడు కదా! అని అంటే, అవునురా ఈ వయసుకి వాడికి ఈ మాటలన్నీ అవసరమా అని మిత్ర అంటాడు. అనయ్య, నీకు వదినికి ఒక బాబు కనుక పుడితే అచ్చం ఈ జున్నుగాడిలాగే ఉంటాడనుకుంటా అని వివేక్ అనడంతో, రేయ్ లక్ష్మిని గుర్తు చేసే మాటలు నా దగ్గర మాట్లాడొద్దని నీకు ఎన్ని సార్లు చెప్పాలి అని మిత్ర అంటాడు. అయినా నాకు కనుక కొడుకు పుడితే ఈ జున్నుగాడిలా అస్సలు పెంచను. నాలాగే పెంచుతాను అని మిత్ర అంటాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు వాడు నీలాగే ఉన్నాడని వివేక్ అంటే, ఏమన్నావు అని మిత్ర అరుస్తూ ఉంటాడు. అబ్బే ఏమీ లేదులే అని వివేక్ మళ్ళీ సర్దుకుంటూ ఉంటాడు. అయినా వాడి ప్రేమలో జెన్యూనిటీ ఉందన్నయ్య. నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు అని వివేక్ అంటే, అదే కదా నా బాధ. లక్కీకి నాకు మధ్యలో వీడు చేరి లక్కీని నన్ను దూరం చేస్తాడేమోనని నా బాధని మిత్ర అంటాడు. లక్కీ, చాలా నొప్పిగా ఉందా అని జున్ను ఆ గాయాన్ని చూసి ఏడుస్తూ ఉంటాడు. చిన్న గాయమే జున్ను, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని లక్కీ చెప్తూ ఉంటుంది. ఏమో లక్కీ, నీకు గాయమైతే నాకు చాలా ఏడుపు వస్తుంది. అమ్మకు కూడా ఏదైనా అయితే నాకు ఇలాగే ఏడుపు వస్తుంది తెలుసా అని జున్ను అంటుంటే, చూడు 2 రోజుల్లో తగ్గిపోతుందని లక్కీ చూడు ఎంత స్ట్రాంగ్గా చెప్తోందో. నువ్వు బాధపడకు అని వసుంధర కూడా చెప్తూ ఉంటుంది. అవును, మనం ఎప్పుడు ఇలా ఏడుస్తూ ఉండకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని లక్కీ చెప్తుంటే, అప్పుడే మిత్ర అక్కడికి వస్తాడు. చూడు జున్ను, 2 రోజుల్లో తగ్గిపోతుంది. నేను ఉన్నాను కదా లక్కీని చూసుకోవటానికి, నువ్వేమీ ఇంతలా టెన్షన్ పడకు అని మిత్ర అంటాడు. ఈ గాయం తగ్గకపోతే మనం పెద్ద హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం. అక్కడ కూడా తగ్గకపోతే ఇంకా పెద్ద హాస్పిటల్‌కి, అక్కడ తగ్గకపోతే అమెరికాకి తీసుకువెళ్దాం అని జున్ను అంటే, చూడు నేనున్నాను కదా చూసుకోవటానికి, అలాంటిది ఏమీ కాదని మిత్ర అంటే, నాన్నలంతా ఇంతే లక్కీ, ఇలాగే కేర్‌లెస్‌గా మాట్లాడతారు. అదే అమ్మ ఉంటే ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? మన పక్కనే కూర్చొని మనల్ని గుండెలకి హత్తుకుంటుంది. అమ్మ మనల్ని హత్తుకునిందంటే మనకు నొప్పి కూడా తెలీదు తెలుసా అని జున్ను చెప్తుంటే, వీడు అనవసరంగా లేనిపోనివి చెప్పి లక్కీ మనసును మార్చేలా ఉన్నాడే అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. అయినా కూడా అమ్మకి ఈ విషయం తెలీదా? అమ్మ నన్ను చూడటానికి ఎందుకు రాలేదు అని లక్కీ అంటే, మాతో పాటి అమ్మ కూడా బయలుదేరింది. కాకపోతే వేరొక పని ఉండి మధ్యలోనే రాలేకపోయింది అని జున్ను వసుంధర చెప్తారు. లక్కీ, నిన్ను చూసుకోవటానికి ఈ రోజంతా నేను ఇక్కడే ఉంటాను. దగ్గర ఉండి నీకు ఏం కావాలన్నా చేస్తూ ఇక్కడే ఉంటాను అని జున్ను అంటుంటే, చూడు లక్కీని చూసుకోవటానికి నేనున్నాను. వాళ్ళ బాబాయ్ ఉంది, వాళ్ళ గ్రానీ ఉంది, అందరూ ఉన్నారు. నువ్వేమీ అవసరం లేదులే అని మిత్ర నవ్వుతూనే జున్నుకి చెప్తూ ఉంటాడు. అయితే ఫ్రెండ్ అయితే లేడు కదా, మీరందరూ ఉన్నా ఫ్రెండులా ఎవరైనా చూసుకోగలరా? అందుకే నేను ఇక్కడ ఉండి రోజంతా ఇక్కడే ఉండి లక్కీని చూసుకుంటాను. ఫ్రెండ్ చూసుకున్నట్లుగా ఇంకెవ్వరూ చూసుకోలేరు అని జున్ను చెప్పడంతో, వీడొకడు ఏదైనా చెప్తే దానికి సమాధానం రెడీగా నోట్లో పెట్టుకొని ఉంటాడు. టకా టకా సమాధానాలు చెప్పేస్తూ ఉంటాడు. వీడితో వేగలేకపోతున్నాం అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత లక్ష్మి మిత్ర వాళ్ళ ఇంటి బయట నిలబడి ఇంటిని చూసుకుంటూ మిత్రని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మిత్ర గారు, మీకు గండాలున్నాయని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని మనసారా ఒక్కసారి చూసుకొని మాట్లాడాలని అనిపిస్తోంది. కానీ నేను మాట్లాడలేని పరిస్థితి అని లక్ష్మి బాధపడుతూ బయటే నిలబడి ఉంటుంది. అప్పుడే జాను అటుగా వెళ్తూ వెనుక నుంచి లక్ష్మిని చూసి, అక్క ఏంటి అక్కలానే ఉంది అని అక్క అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అక్కడ నిలబడి కారు అద్దంలో జాను పరిగెత్తుకుంటూ రావటం గమనించేస్తుంది. అదేంటి నన్ను చూసి జాను ఇలా పరిగెత్తుకుంటూ వస్తోందా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. జాను అక్కడికి వచ్చే లోపల లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇందాక నేను అక్కని ఇక్కడే కదా చూశాను, మళ్ళీ ఇంతలోనే ఎలా వెళ్ళిపోయింది? నేను మొన్న పార్టీలో కూడా చూశాను, ఇప్పుడు ఇక్కడ చూశాను. ఇది నా భ్రమనా లేకుంటే నిజమా అని జాను అనుకుంటూ ఉంటుంది. తర్వాత జాను లక్కీ కోసం లోపలికి వస్తూ ఉంటే, అప్పుడే దేవయాని జానుని చూసి, చీచీ, హాల్లో కూర్చుంటే చాలు వీధి కుక్కలన్నీ కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి, పిలవకున్నా కూడా ఇలా లోపలికి వచ్చేస్తుంటాయి అని అంటే, ఆంటీ మీరు ఇందాకటి నుంచి కుక్కల గురించి మాట్లాడుతుంటే ఏ వీధి కుక్కలో అనుకున్నా, మీరు జానుని చూసా వీధి కుక్కలు అని మాట్లాడుతున్నారు అని మనీష అంటుంది. అప్పుడే వివేక్ కూడా అక్కడికి వస్తాడు. ఏ జాను, నీకు బుద్ధుందా లేదా? ఎన్నిసార్లు ఇక్కడికి రావద్దని చెప్పినా కూడా ఇలా మాటి మాటికి వస్తూనే ఉంటావు. ఇప్పుడు వస్తే వచ్చావు, రేపు వివేక్కి పెళ్ళైన తర్వాత కూడా వస్తే వివేక్ పెళ్ళాము చూస్తూ ఊరుకోదు, నిన్ను తరిమేస్తుంది అని నోటికి ఇష్టం వచ్చినట్లు దేవయాని తిడుతూ ఉంటుంది. మామ్, ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు అసలు తెలియనట్లు ఉంది. జాను నేను ప్రేమించిన అమ్మాయి, నేను ప్రేమించినందుకైనా విలువ ఇచ్చి మాట్లాడడం నేర్చుకో అని వివేక్ అంటే, రే నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నీ తల్లికే నువ్వు నేర్పిస్తావా అని దేవయాని అంటే, తెలియనప్పుడు ఎవరికైనా నేర్పించచ్చు, రాజాను లోపలికి వెళ్దాం అని వివేక్ అంటాడు. ఆంటీ, నీ కొడుకేనా ఇలా మీకు ఎదురు సమాధానం చెప్పి మాట్లాడుతున్నది? మీ పట్టు తగ్గిపోతోందా, లేకపోతే వీళ్ళకి ప్రేమించానన్న ధైర్యంతో ఎలాగైనా మాట్లాడొచ్చని ఇలా మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదు అని మనీష అంటే, చూపిస్తా నేనేంటో వీటికి చూపిస్తా అని దేవయాని అంటోంది.